ముఖ్యంగా కాలనీ పెద్దలు శంకర్ గారు, భిక్షపతి గారు, సోమయ్య గారు గత 2 నెలల నుంచి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలి, మెడికల్ క్యాంప్ పెట్టాలని ఈ ప్రోగ్రామ్ని మా ట్రస్ట్ మెంబర్లు కోటి రవీందర్ గారు, అట్లే రాంబాబు గారు, ఇతర యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ, మా బృందానికి అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరికి కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కంటి ఆపరేషన్లే కానీ, కంటికి అద్దాలే కానీ, కంటికి సంబంధించిన టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మన బాడీలో ఇంపార్టెంట్ అయిన పార్ట్ కళ్ళు, పార్ట్స్ ఏమంటే కళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించుకొని అద్దాలు తీసుకోవాలి, ఆపరేషన్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ నాకు తెలుసు, నేను ఈ కంటి ఆపరేషన్ల విషయమే కానివ్వండి, కంటి అద్దాల గురించి చాలా ప్రత్యేకంగా దగ్గర నుంచి చూసినవాడిని, చిన్నప్పటి నుంచి చూసినవాడిని. ప్రతి ఒక్కరు అనుకుంటారు వాళ్ళ తల్లికి, అంటే ఒక కొడుకుంటే తల్లిని అనుకుంటాడేమని, మా తల్లిని తీసుకోవాలి, హాస్పిటల్ తీసుకోవాలనుకుంటాడు, తల్లిని తీసుకుపోవాలనుకుంటాడు. పెద్ద మనుషులు ఉంటే మా నానమ్మను అమ్మమ్మను తీసుకోవాలనుకుంటారు. కానీ తీసుకుపోవద్దని కాదు. ఎందుకంటే ఈ రోజులలో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి సొంత ఇల్లు ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సొంత ఇల్లు ఉన్నా కూడా ఖర్చులు చాలా బాగా ఎక్కువ ఉంటాయి. ఇంట్లో ప్రతిసారి కంటి గురించి తీసుకుపోవాలంటే, హాస్పిటల్ తీసుకోవాలంటే ఏదో ఒక పండుగ వస్తుంది. పిల్లల హాస్పిటల్ వాళ్ళు తీసుకుపోవాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళ బుక్స్ కొనియాల్సి వస్తుంది, వాళ్ళ ఫీజులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిసారి పెద్ద మనుషుల్ని హాస్పిటల్ తీసుకోవాలంటే చాలా డబ్బుతోటి కన్ను గారుతుంది బాబు, కన్ను ప్రాబ్లం అయిందని అనుకున్నా కూడా సంవత్సరాలు కూడా కంటి డాక్టర్కి పోలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేమే మీ దగ్గరకు వచ్చి, గౌరవనీయులు మెడికేర్ హాస్పిటల్స్ బృందం వారు ముందుకొచ్చి, అలాగే డాక్టర్ బి ఆంజనేయులు గారు ముందుకొచ్చి మనమే పేషెంట్ దగ్గర పోదామని చెప్పి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే కంటి అద్దాలు అవసరమో, ఎందరు మంది అయినా, ఎన్ని వందల మంది అయినా సరే కంటి అద్దాలు మేము ఫ్రీగా ఇస్తాము. అలాగే మీకు టెస్ట్లు కూడా ఫ్రీగా చేపిస్తాము. ఎవరికైనా ఆపరేషన్ కూడా తప్పకుండా అనిపిస్తే ఆపరేషన్ కూడా చేపిస్తాము. అలాగే నేను లాస్ట్ టైం కూడా ఈ కాలనీలో చెప్పడం జరిగింది, పెద్దలు కూడా చెప్పడం జరిగింది, కాలనీలో ఒక కుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా అతి త్వరలో ప్రారంభిస్తాము. ఎందుకంటే చాలా మంది మహిళలు ఎక్కువ చదువుకోకుండా ఇంటికే పరిమితమవుతారు. ఈ రోజులలో భర్త ఒకరు పనిచేస్తే గడిచే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి మహిళ కుట్టు శిక్షణ అనేది ఒక 3 నెలలు నేర్చుకుంటే 3 నెలల తర్వాత మేము సర్టిఫికేట్ ఇస్తాము. నేర్చుకున్న తర్వాత మీకు జీవనోపాధి, అంటే ఎవరైనా జాబ్ చేసుకోవాలంటే వారికి మేము తోడ్పడతాం, జాబ్లు కూడా ఇచ్చిస్తాం. మీరు కుట్టు శిక్షణ నేర్చుకున్న తర్వాత మరీ నిరుపేదలు ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే, అందరికి ఇవ్వలేము కానీ మరీ నిరుపేదలు ఉంటే ఒకరిద్దరు ఫ్రీగా కూడా కుట్టు మిషన్లు ఇద్దాము. అలాగే స్తోమత ఉన్న వాళ్ళు కుట్టు మిషన్లు తెచ్చుకుంటే కుట్టు నేర్చుకున్న తర్వాత ప్రతి మహిళ ఇంట్లో కూర్చొని కూడా నెలకు ఒక 7-8 రూపాయలు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం అవుతుంది. కాబట్టి నేను కాలనీ పెద్దలు మళ్ళీ ఒకసారి తెలియజేసేది ఏంటంటే, ఆ ప్రోగ్రాం అతి తొందరలో స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయానికి వస్తే, స్టూడెంట్స్ విషయానికి వస్తే, లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు బుక్స్ను ప్లేట్స్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ ఎవరైనా 10th క్లాస్ పిల్లలు కానీ, 7th క్లాస్ 8th 9th పెద్ద ఇంపార్టెన్స్ కాదు కానీ 10వ తరగతి ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటారో, మీ పిల్లలే ఉండవచ్చు, మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఉండవచ్చు, వారు ఎవరైనా మంచి, అంటే 90% పైన మార్కులు వచ్చిన వాళ్ళకి, స్కూల్లో 1st 2nd వచ్చిన వాళ్ళకి, వాళ్ళు కాలేజీలో చదువుకోవడానికి, ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలంటే కొంచెం ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉండొచ్చు. వారి గురించి మేము ప్రత్యేకంగా వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి మేము
మా చారిటబుల్ ట్రస్ట్ టీచర్లు కూడా తోడ్పడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టూడెంట్స్ విషయంలో, మహిళల విషయంలో, వృద్ధుల విషయంలో ఇంకేదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మళ్ళొకసారి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఏది ఉన్నా కూడా మీరు కాలనీ పెద్దల దృష్టికి తీసుకొస్తే మేము మీకు మా చారిటబుల్ ట్రస్ట్ టీచర్ని మాతో అయింది మేము తోడ్పడతాం.